హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అండ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. ఈ రోజు మనకి ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ చూసుకుంటే 3.6 lakhs ప్యాకేజ్ ప్రారంభం నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రెసెంట్ ఇది ఏంటంటే కంప్లీట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మిమ్మల్ని అయితే ఆఫీస్ కి పిలుస్తారు అనమాట. అంటే కంప్లీట్ గా హైబ్రిడ్ మోడల్ అంటారు అనమాట. కోవిడ్ తగ్గేంత వరకు కూడా ప్రెసెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఆ తర్వాత ఆఫీస్ కి అయితే పిలుస్తారు. సో ఇన్ఫోసిస్ లో సాలరీస్ కానీ ప్యాకేజెస్ కానీ సాలరీ ప్యాకేజెస్ కానీ లేకపోతే జాబ్ కల్చర్ కానీ అనేది చాలా బాగుంటుంది. ఓకే, సో ఈ జాబ్ డీటెయిల్స్ పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది చూడండి. అండ్ అలాగే వీడియోకి తప్పకుండా లైక్ అయితే చేయండి. మరి ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్. ఇన్ఫోసిస్ కంపెనీ గత 3 నుంచి 4 నెలల లోపల చాలా రకాల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేస్తుంది. ప్రెసెంట్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్. ఈ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ సేమ్ నోటిఫికేషన్ గత 3-4 నెలల నుంచి రిలీజ్ చేస్తున్నారు. ఎందుకు మరి తెలియదు నాకైతే. కనుక వేకెన్సీస్ ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు వేరే కంపెనీస్ చేంజ్ అయినా సరే ఇలా బల్క్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తుంది అనమాట ఇన్ఫోసిస్ అనేది. సో ఈ 3 to 4 months నుంచి రిలీజ్ అయ్యే ఈ నోటిఫికేషన్స్ కి ఇప్పటికి చాలా మంది అప్లై చేసుకుంటున్నారు. అండ్ అలాగే చాలా మందికి జాబ్స్ అయితే వస్తున్నాయి. మీరు ఇన్ఫోసిస్ కి అప్లై చేసుకున్నప్పుడు ఒకసారి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకు 2 to 3 working days లో అనేది ఈమెయిల్ అనేది బ్యాక్ వస్తుంది అనమాట. ఆ ఈమెయిల్ లో మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ రిలేటెడ్ లింక్ అయితే వస్తుంది. ఆన్లైన్ ఎగ్జామ్ అనమాట. ఆన్లైన్ ఎగ్జామ్ ని రాసి క్వాలిఫై అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ రౌండ్స్ అనేవి ఉంటాయి. ఆ విధంగా మీరు ఇన్ఫోసిస్ జాబ్ అయితే క్రాక్ చేయొచ్చు. అండ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక డిప్లొమా, గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అలా అని చెప్పేసి గ్రాడ్యుయేషన్ మరి అందరూ అప్లై చేసుకోవచ్చా అంటే లేదండి. ఇందులో కొన్ని స్పెసిఫిక్ డిపార్ట్మెంట్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారనమాట. అండ్ డిప్లొమా క్యాండిడేట్స్ ఎవరైనా సరే దీనికి అయితే ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ టైం ఇన్ఫోసిస్ కి అప్లై చేస్తున్నప్పుడు చాలా మందికి టెక్నికల్ గ్లిచెస్ కారణంగా ఎగ్జామ్ అనేది రాయలేకపోయారు. సో మేబీ అది ఏదో సంథింగ్ గ్లిచ్ అవ్వచ్చు. బట్ అప్పుడు ఎవరైతే క్రాక్ చేయలేకపోయారో ఎగ్జామ్ ని, ఈసారి మాత్రం తప్పకుండా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. అండ్ అలాగే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు రెజ్యూమ్ అప్లోడింగ్ ఉంటుంది. రెజ్యూమ్ అప్లోడ్ చేస్తున్నప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా కొన్ని ఇంపార్టెంట్ స్కిల్స్ అయితే మెన్షన్ చేయండి. అదేంటంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కంపల్సరీ మెన్షన్ చేయండి. దాంతో పాటుగా టెక్నికల్ నాలెడ్జ్ స్కిల్స్ అని పెట్టేసి మీకు ఏవే టెక్నికల్ నాలెడ్జ్ స్కిల్స్ వచ్చు, మీరు ఏమైనా సర్టిఫికేషన్స్ చేశారనుకోండి అవి మెన్షన్ చేయండి. ఒకవేళ చేయలేదనుకోండి కంప్యూటర్ గురించి మీకేం తెలుసు, కంప్యూటర్ పరంగా మీకు ఏవేవి తెలుసు అవన్నీ కూడా లిస్ట్ మెన్షన్ చేయండి. అలా అని చెప్పి సైడ్ రైటింగ్లు పెట్టి వదిలేకండి. ఎక్సెల్ తెలుసు అంటే ఎక్సెల్ లో మీకేం తెలుసు, అండ్ అలాగే వర్డ్ అంటే వర్డ్ గురించి మీకు ఏం తెలుసు, ఇంటర్నెట్ గురించి SEO గురించి ఏమైనా తెలుసా, డిజిటల్ మార్కెటింగ్ గురించి ఏమైనా తెలుసా, ఈ విధంగా మీరు రకరకాల కోర్సెస్ గురించి కానీ లేకపోతే మీకున్న స్కిల్స్ గురించి కానీ ఎలాబొరేట్ చేసి రాయండి. అలా ఎలాబొరేట్ చేసి రాస్తే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ఓహో ఫలానా క్యాండిడేట్ కి ఈ టెక్నికల్ స్కిల్స్ అనేవి ఉన్నాయి అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ విధంగా ఇంత బాగున్నాయి కాబట్టి ఇతన్ని హైర్ చేసుకోవడం కొంచెం వర్ది అని చెప్పేసి వాళ్ళైతే ఫీల్ అవుతారు. సో కాబట్టి ఇలాంటి చిన్న కీ పాయింట్స్ పట్టుకుంటే కనుక ఇన్ఫోసిస్ ని మీరు ఈజీగా క్రాక్ అయితే చేసేస్తారు. అండ్ యాజ్ యూజువల్ గా సాలరీ ప్యాకేజ్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. సో సాలరీ ప్యాకేజ్ చూసుకుంటే స్టార్టింగ్ వాళ్ళు 3.6 lakhs per annum చేసి స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఎవరికైతే మంచి ప్యాకేజ్ కావాలి అనుకుంటున్నారో 3.6 lakhs ప్యాకేజ్ అంటే ఇట్స్ ఓకే, నాట్ వెరీ బ్యాడ్ ప్యాకేజ్. బయట మనం చూసుకుంటే కనుక 10,000-15,000 జాబ్స్ అయితే వస్తున్నాయి. అలా కాకుండా 3.6 lakhs ప్యాకేజ్ అనేది కొంచెం మంచి ప్యాకేజ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. అండ్ దట్ ఇన్ఫోసిస్ లో జాబ్ అంటే కనుక ఇంకొక మెట్టు మనకి ఏంటంటే ఫ్యూచర్ లో ఎదిగే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని స్టెప్ బై స్టెప్ ఫామ్ ఫిల్ చేసుకుంటూ ఎక్కడ ఎటువంటి మిస్టేక్ చేయకుండా ఇన్ఫోసిస్ కి అయితే ఇప్పుడు మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న కొద్ది రోజుల్లోనే మీ అప్లికేషన్ ఫామ్ కనుక షార్ట్ లిస్ట్ అయ్యి మీరు పెట్టిన రెజ్యూమ్ కనుక ఇంప్రెసివ్ గా వాళ్ళకి అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు మీకు రివర్ట్ బ్యాక్ అయితే అవుతారు. ఈమెయిల్ అనేది సెండ్ చేస్తారు. ఆ ఈమెయిల్ లో మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ లింక్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ లింక్ మీద క్లిక్ చేసుకుని ఎగ్జామ్ అయితే రాయండి. మాక్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మనకి రకరకాల వెబ్సైట్స్ అయితే ఉంటాయి మనకి ఆన్లైన్ లో. అండ్ అలాగే యూట్యూబ్ లో చాలా రకాల వీడియోస్ ఉంటాయి, అవి మీరు ఒకసారి చూడండి. లేకపోతే నేను ఏ విధంగా మాక్ ఎగ్జామ్ అనేది ఉంటుందని దాని గురించి కూడా ఏదైనా సపరేట్ వీడియో చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకే, సో ప్రస్తుతానికి వీడియో డిస్క్రిప్షన్ లో ఇన్ఫోసిస్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని మీరైతే అప్లై చేసుకోవచ్చు. నేను నా ప్రతి వీడియోలో కూడా చాలా సార్లు మాట్లాడుతుంటాను అనమాట. రీలెవెల్ టెస్ట్ సింపుల్ గా మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మీరు మంచి ప్యాకేజ్ తో మంచి జాబ్స్ కొట్టచ్చు చాలా సార్లు మాట్లాడుతుంటారు కదా. అండ్ అలాగే ఈసారి కూడా మీరు అన్అకాడమీలో కనెక్ట్ చేసే రీలెవెల్ ప్రోగ్రామ్ లో తప్పకుండా రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంతకంటే ముందు ఒకసారి వినండి, నేను చెప్పే దీని గురించి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. మనకి క్రెడ్, హైక్, యాత్ర ఈ విధంగా 200+ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇప్పటిదాకా 1000+ జాబ్స్ అనేవి ఆఫర్ చేయడం జరిగింది. రీలెవెల్ ద్వారా చాలా మంది ఇప్పటికే చాలా జాబ్స్ అయితే సంపాదించారు. అండ్ అలాగే ఇప్పటికి వచ్చి 15 crore+ జాబ్స్ అయితే వీళ్ళైతే ఆఫర్ చేయడం జరిగింది. అంటే 15 crore జాబ్స్ కదా, 15 crore+ వర్త్ ఆఫ్ జాబ్స్ అనమాట. ప్యాకేజెస్ అనేవి అలా ఉన్నాయి. అంత మంచి
మంచి ప్యాకేజెస్ వీళ్ళు జాబ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ప్రెసెంట్ రీలో లేదంటే 10 కేటగిరీస్ లో అయితే వీళ్ళైతే ప్రెసెంట్ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. అందులో మనం చూసుకుంటే 5 టెక్నికల్ ఉన్నాయి అండ్ అలాగే 5 నాన్ టెక్నికల్ కేటగిరీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో మనం చూసుకుంటే వెబ్ డెవలపర్, సేల్స్ అనలిస్ట్ అండ్ అలాగే ప్రొడక్ట్ అండ్ హెచ్ఆర్ అనేసి ఈ విధంగా రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అంటే టెక్నికల్ డిపార్ట్మెంట్ అప్లై చేసుకోవచ్చు, నాన్ టెక్నికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాన్ టెక్నికల్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వీటితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన ఇండియాలో ఒక సేల్స్ మేనేజర్ గా అంటే నాన్ టెక్నికల్ వైపు వెళ్ళాలంటే సేల్స్ డిపార్ట్మెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. నాన్ టెక్నికల్ సేల్స్ మేనేజర్ సైడ్ వెళ్తే జనరల్ గా 3 లక్షల ప్యాకేజ్ అనేది ఇండియాలో ఆఫర్ చేస్తారు. అదే రీలెవెల్ టెస్ట్ ద్వారా మీరు వెళ్తే కనుక 8 lakhs ప్యాకేజ్ అనేది మీకు వస్తుంది. సేల్స్ లో మంచి మంచి ప్యాకేజెస్ తో వెళ్ళడం అంత ఈజీ కాదండి. కాబట్టి ఈ రీలెవెల్ టెస్ట్ ద్వారా మీరు కనుక సేల్స్ లోకి ఎంటర్ అయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బిజినెస్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లోకి అయితే ఎంటర్ అవుతారు. అక్కడ నుంచి మీరు ఏంటంటే ఒక మంచి ఆపర్చునిటీ తోటి సేల్స్ ఎగ్జిక్యూటివ్ కింద, ఆ తర్వాత సీనియర్ లెవెల్ మేనేజర్ కింద, ఆ తర్వాత డైరెక్టర్ కింద ఈ విధంగా మంచి మంచి పొజిషన్స్ తో మంచి మంచి ప్యాకేజెస్ తో ప్రమోట్ అయితే అవుతారనమాట. తీసుకునే ఫస్ట్ స్టెప్ ఎప్పుడు కూడా మంచి ప్యాకేజెస్ తో తీసుకుంటే డైరెక్టర్ పొజిషన్స్ కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా సేల్స్ లో కూడా మీరైతే వర్క్ చేసుకుని సేల్స్ లో కూడా మీరైతే ముందుకెళ్ళొచ్చు. దీంతో పాటుగా రీలెవెల్ అనేది మీకు ఎప్పుడు కూడా బ్యాక్ ఎండ్ లో మీకు సపోర్ట్ ఇస్తూనే ఉంటుంది. సో ఎవరైనా సరే సైన్ అప్ చేసుకోవాలి అనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. సైన్ అప్ కూడా చాలా ఈజీ. మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో మీకు సెక్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. అందులో ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ అని, బ్యాక్ అండ్ డెవలప్మెంట్ అని, బిజినెస్ డెవలప్మెంట్, బిజినెస్ అనలిటిక్స్, డేటా అనలిటిక్స్, ఈ విధంగా రకరకాల డొమైన్స్ అయితే కనిపిస్తుంటాయి. దాని ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా మీకు ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే ఉంటాయి. అదేంటంటే మాక్ టెస్ట్లు వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో ఫ్రీగా మీరు మాక్ టెస్ట్లు అనేవి రాయొచ్చు అనమాట. దాన్ని బట్టి మీరు మెయిన్ ఎగ్జామ్ టెస్ట్ ఇస్తున్నప్పుడు కూడా మీకు ఎక్కడ టెన్షన్ లేకుండా మాక్ టెస్ట్ అనేది ఫినిష్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. రీలెవెల్ అనేది చాలా అద్భుతమైన ప్లాట్ఫామ్ అండి. ఇందులో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కి మంచి మంచి జాబ్స్ అయితే వస్తున్నాయి. అండ్ అలాగే ఎవరైతే మంచి మంచి స్కోర్స్ సాధిస్తారో వాళ్ళందరికీ కూడా రీలెవెల్ అనేది ఒక కాంప్లిమెంటరీ గుడీస్ అనేది పంపిస్తుంది అనమాట. లైక్ ఐఫోన్, తర్వాత మ్యాక్ బుక్, ఇలాంటి చిన్న చిన్న గుడీస్ అనేది పంపిస్తుంది. అది చిన్న చిన్నవి కాదు, వన్ ఆఫ్ ది బెస్ట్ గుడీస్ అనమాట. సో మీరు కూడా అలాంటివి పొందాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా టెస్ట్స్ అనేవి ఇస్తుండండి. మాక్ టెస్ట్ కానీ అండ్ అలాగే మెయిన్ టెస్ట్లు కూడా ఇస్తుంటే కనుక మీ స్కోర్ బట్టి మీకు అయితే మంచి మంచి గిఫ్ట్స్, హ్యాంపర్స్ అవన్నీ కూడా వస్తుంటాయి అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు ఇన్ఫోసిస్ నుంచి రిలీజ్ అయినటువంటి జాబ్ నోటిఫికేషన్. అండ్ అలాగే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా రీలెవెల్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. దీనికి నాన్ టెక్నికల్, టెక్నికల్ జాబ్స్ చాలా బాగుంటాయి. అండ్ అలాగే మీకు వచ్చే సాలరీస్ కూడా ఇంకా చాలా చాలా బాగుంటాయి అనమాట. సో వీడియో డిస్క్రిప్షన్ లో అన్ని లింక్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేసుకుని మీరు అప్లై చేసుకుని ఎవరికైనా జాబ్ వస్తే తప్పకుండా నాకైతే మెన్షన్ చేయండి. సో నేను ఏంటంటే ఇప్పటి నుంచి మన ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎలాంటిదంటే లైవ్ సెషన్స్ అనేవి తీసుకుంటాను అనమాట. అంటే డైరెక్ట్ గా ఎవరైతే జాబ్ క్రాక్ చేస్తారో వాళ్ళతో వీడియో అనేది తీసుకుంటాను. ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ అనేవి కూడా వాళ్ళు షేర్ చేస్తారు మనకి. సో దాన్ని బట్టి మీకు కూడా ఓకే ఫలానా ఇంటర్వ్యూ ఈ విధంగా ఉంటుంది అనేసి మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, సో నేను కూడా మళ్ళీ మరో మంచి జాబ్ ఆపర్చునిటీస్ తో మీ ముందుకైతే వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ శరత్ చంద్ర signing off. Have a nice day.